హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మరి ఏపీ టెట్ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి విడుదల చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ tet2dse.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. మరి ఈ వెబ్సైట్ లో మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మరి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దాంతో పాటు క్యాప్చర్ ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్ లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మీ యొక్క లాగిన్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడు మీకు సంబంధించిన వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపించేటటువంటి లింక్ ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మరి సర్వీసెస్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు అందులో టెట్ హాల్ టికెట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ టెట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క టెట్ హాల్ టికెట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీకు ఏ పరీక్షా కేంద్రం పడింది అనే వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మరి వెంటనే మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి. మరి ఏపీ టెట్ హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మరి ఎవరైతే ఏపీ టెట్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారంతా కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయినట్టయితే మనకి ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి అంటూ ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడిని మీరు తిరిగి పొందవచ్చు. లేదు ఒకవేళ మీకు యూజర్ ఐడి గుర్తుండి పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మీ యొక్క పాస్వర్డ్ ని కూడా మీరు తిరిగి పొందవచ్చు. ఒకవేళ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది తెలియకపోతే ఈ రెండు ఆప్షన్స్ ఉపయోగించుకొని మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ను మీరు తిరిగి పొందవచ్చు. లేదు ఒకవేళ మీతో ఉన్నాయి అనుకుంటే మీ యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ ను మీ క్యాండిడేట్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్ అనేవి కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు మరి మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలి అనేది చూసుకోవడం చాలా ఉత్తమం. ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియాలో మరి ఏపీ టెట్ కు సంబంధించిన మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ పరీక్షలు ఆన్లైన్ లో మొదటిసారి రాయబోతున్నటువంటి వారు ఈ వీడియో చూస్తే మీకు ఎటువంటి సందేహాలు అనేవి ఉండకుండా చాలా కాన్ఫిడెన్స్ తో మీరు ఏపీ టెట్ పరీక్షలు అనేవి రాయొచ్చు. కాబట్టి ఇంకా ఫస్ట్ టైం చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈసారి ఏపీ టెట్ రాస్తున్నారు కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఈ వీడియో అనేది చూడండి. మరి మాక్ టెస్ట్ అనేది రాసినట్టయితే మీకు ఆన్లైన్ పరీక్ష మీద చాలా వరకు భయం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మాక్ టెస్ట్ అనేది రాయడం చాలా కంపల్సరీ. ఇక ఏపీ టెట్ వెబ్సైట్ లో మనకు మాక్ టెస్ట్ అంటూ కూడా కనిపిస్తుంది. మీరు ఏ పరీక్షకైతే దరఖాస్తు చేశారో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీరు మాక్ టెస్ట్ అనేది రాయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మాక్ టెస్ట్ అంటే మాదిరి పరీక్ష. అంటే దీంట్లో మనకు మార్క్స్ అనేవి మీరు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవడం కుదరదు. కేవలం మీరు ఆన్లైన్ లో పరీక్ష ఏ విధంగా రాయొచ్చు అనే దానికి సంబంధించి మాత్రమే ఈ మాక్ టెస్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మరెందుకు ఆలస్యం, మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఏపీ టెట్ సంబంధించిన మాక్ టెస్ట్ కూడా రాయండి. మరి ప్రభుత్వం అయితే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అంటే జూలై 25 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి అని తెలియజేసింది కాబట్టి మరి జూలై 25 ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇక పరీక్షలు అనేవి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 2 సెషన్స్ లో ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు మరి 2 సెషన్స్ లో పరీక్షలు అనేవి ఆగస్టు 5 నుంచి 21వ తేదీల మధ్యలో జరగబోతున్నాయి. ఇక రాబోయే టెట్ ఇటు అభ్యర్థులకు అటు ఇన్ సర్వీస్ టీచర్లకు చాలా కీలకం కాబట్టి మరి ఏపీ టెట్ లో ఉత్తీర్ణత సాధించే విధంగానే మీ సన్నద్ధత అనేది కొనసాగాలి. మరి ఇది ఏపీ టెట్ హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.